వేరికోసులు ఉంటే ఏమవుతుంది? వేరుకోసిలు ఉంటే మాత్రం కొంతమందిలో టెస్టికల్స్ పనిచేయడం మానేస్తాయి, సరిగ్గా పనిచేయవు. టెస్టికల్స్లో ఎందుకు అంటే టెస్టికల్స్లో సెమినిఫరస్ ట్యూబుల్స్ అని ఉంటాయి. అవి చాలా సెన్సిటివ్గా సున్నితమైనవి, సుకుమారమైనవి. దానికి ఏమైనా వేడి ఎక్కువ అయితే, మామూలు కంటే వేడి ఎక్కువ అయితే అవి పనిచేయవు. వేరుకోసిలు అనేది అంటే సిరలు, మన వాళ్ళు ఏమంటే వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్ అక్కడ వచ్చి వాటి మీద ఉబ్బుతాయి, టెస్టిస్ మీద ఉబ్బుతాయి. టెస్టిస్ మీద ఒక ఎలా అయితే ఒక కంచి ఉందనుకోండి, ఒక గుబురుగా ఉందనుకోండి, ఆ గుబురుగా ఉంటే కంచి లోపల ఏముందో మాకు తెలియదు. ఒక మొక్క ఉన్నా ఎదగదు. ఒక మొక్క మంచి మొక్క ఎదిగే మొక్క ఉన్నా ఆ పైన గుబురుగా ఉంటే ఆ మొక్క ఎదగదు. ఆర్గానిక్ టెస్టికల్స్లో ఆ చుట్టూత రక్తనాళాలు వెయిన్స్ ఉబ్బిపోయి ఉంటే, అవి ఉబ్బిపోయి ఉంటే దాని ద్వారా హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఈ సెమినిఫరస్ ట్యూబుల్స్ అనేవి అవి పనిచేయకుండా అవుతాయి. పనిచేయడం దాంట్లో వీరి కణాలు ఉత్పత్తి అవ్వాలి. వీరి కణాలు తగినంత ఉత్పత్తి కాక మామూలుగా ఉండాల్సినంత మామూలుగా ఐడియల్గా అయితే మాత్రం ఒక సీసీకి, ఒక ఎంఎల్కి వీరి కణాలు ఒక దీంట్లో 80 మిలియన్స్ నుంచి 150 మిలియన్స్ ఉండాలి. ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ రకరకాల ఫుడ్ వల్ల వీటి వల్ల తగ్గిపోయిన కొన్ని కూడా అంతా 40 మిలియన్స్ ఉంటే 60% ఉంటే గొప్పలా ఉంది. ఈ మోడర్న్ ఏజ్లో ఈ జంక్ ఫుడ్ వల్ల వీటి వల్ల వాటి వల్ల రకరకాల మన జీన్స్ ప్యాంట్స్ వల్ల గాలి ఆడిన బట్టలు ఉల్లెన్ డ్రైయర్లు వేయడం వల్ల అయింది. కానీ దానివల్ల తగ్గిపోయింది. కానీ మామూలుగా అయితే 80 మిలియన్స్ 150 రేంజ్ ఇది. ఇప్పుడు ఎప్పుడైతే వేరుకోసలు ఉంటుందో ఆ వేరుకోసల హీట్ ప్రొడ్యూస్ అయ్యి వీరి కణాలు, దానివల్ల పిల్లలు పుట్టుకుంటారు. వీరి కణాలు తక్కువగా ఉంటే, తగిన వీరి కణాలు లేకపోతే దానివల్ల సంతానం కలగదు. అంచేది ఇప్పుడు వీర్యం పరీక్ష చూసి వీర్యంలో వీరి కణాలు తక్కువగా ఉంటే, ఆలిగోస్పెర్మి అంటాం, తక్కువగా ఉంటే మగవాళ్ళల్లో వేరుకోసలు ఉందేమో చూడాలండి. అది తప్పనిసరిగా చూడాలి. వేరుకోసలు ఉన్నట్లయితే వాళ్ళకి స్కాన్ చేస్తే వేరుకోసలు ఉందా అది తెలిసిపోతాయి. ఆ వేరుకోసలు ఉన్నట్లయితే దాన్ని సర్జరీ చేస్తే 80 to 90% కేసుల్లో ఆ వెయిన్స్ని మనం తీసేస్తాం, లైకెట్ చేస్తాం. తీసేసి ఆ వెయిన్స్ తీసేస్తే ఆ టెస్టిస్ ఆ హీట్ నుంచి బయటపడిపోయి టెస్టిస్లో వీరి కణాలు ఉత్పత్తి మామూలుగా అవుతుందన్నమాట. అయితే పూర్తిగా డ్యామేజ్ దాకా ఆకూడదు. ఎప్పుడైతే ఆలిగోస్పెర్మి వీరి కణాల సంఖ్య తగ్గిపోతుందో, తగ్గిపోయే పరిస్థితి కనబడుతుందో మనకి, వేరుకోసలు ఉందా లేదని చూసి వేరుకోసలు ఉన్నట్లయితే మాత్రం ఆపరేషన్, పెళ్ళి అయినా పెళ్లి కాకముందే మనం కొన్ని కండిషన్లో స్కాన్ చేస్తాం. స్కాన్ చేస్తే కనబడుతుంది. ఇక వీర్యం పరీక్ష చేస్తాం. వీరి కణాలు తగ్గుంటాయి. పెళ్ళి కాకపోయినా సరే ఆ వేరుకోసలు ఆపరేషన్ చేయాలి. చేస్తే వీరి కణాలు డ్యామేజ్ లేకుండా చక్కగా పెరుగుతూ ఉంటాయి, చక్కగా ఉంటాయి. మన నార్మల్ అందరి మనుషులుగా ఎలా ఉంటారు 80 to 90% రిజల్ట్ వస్తుంది. నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆ సెమినిఫరస్ ట్యూబుల్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఇక తర్వాత ఏం చేసినా ఫలితం ఉండదు. చివరికి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే. అంచేత వేరుకోసలు వాళ్ళు డాక్టర్ చూపించుకుని వాళ్ళు తెలుస్తుందండి. టెస్టిస్ 2 రకాలకు తెలుసు. ఒకటంటే అక్కడ మన స్క్రోటం దగ్గర చేతులు పెట్టుకుని కొద్దిగా ఉబ్బిన రక్తాలు చేతి తగులుతుంది. రెండోది కొంత నిప్పుడుతుంటుంది. వేరుకోసలు అంటే నొప్పిగా ఉంటుంది. స్క్రోటం డ్రాగింగ్ పెయిన్ అంటాం, గుంజుతుంటే నొప్పి ఉంటుంది. నొప్పి ఉంటే డాక్టర్ ఇస్తే స్కాన్ చేస్తే వేరుకోసలు ఉంటే ఆపరేట్ చేసుకోవాలన్నమాట. చేస్తే చక్కగా మంచి రిజల్ట్ ఉంటాయి. మంచి రిజల్ట్స్ ఉంటాయండి. 80 to 90% ఉంటాయి. మరీ ఎక్కువ డ్యామేజ్ చేస్తే ఎట్లాంటి రిజల్ట్ మాత్రం కొంత ఉంటుంది, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అయితే వేరుకోసలు ఉన్న ప్రతి ఒక్కరికి డ్యామేజ్ జరగాలి, కానీ మెజారిటీ పీపుల్ మాత్రం డ్యామేజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి డ్యామేజ్ జరగాలి. కొంతమందికి విస్టాండ్ అవుతుంది. టెస్టిస్ విస్టాండ్ అయ్యి వీరి కణాల ఉత్పత్తి బాగానే ఉంటుంది. ఇది సింపుల్ ఆపరేషను.
ఆ సింపుల్ ఆపరేషన్ ఆ రకాల ఏ టెక్నిక్లో అయినా చేయొచ్చు. ఏ టెక్నిక్ వెరీ సింపుల్ ఆపరేషన్, వేరుకోసి లైగేషన్ చేసేస్తే మామూలుగా అయిపోతుంది. అంతే డాక్టర్ చూపించి ఆపరేషన్ ఎంచుకుంటే సరిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.